చేసావు? అన్నగారితో అర్జెంట్ విషయం చెప్పాలి, అందుకే అడవడిగా వచ్చాను. అయితే ఎవరికో మూడుందన్నమాట. పాపం ఎవడో అభాగ్యుడు. నేనైనా మీ అన్నైనా అనవసరంగా ఎవరిని ఏమి చేయను. అవునవును, ఆయన ఒక బుద్ధుడు, నువ్వు ఒక సిద్ధుడివి. సమర్థించుకోవడానికైనా సిగ్గుపడాలి. ఏం చేసేవన్నీ అన్నయ్య నీ అభిప్రాయం? అన్ని న్యాయమో అది మీ అందరికీ తెలియాలి. అసలు ఇంతకీ మేమేం చేద్దామని నువ్వు తల కూడా చేస్తున్నావు? నిన్న చంద్రాన్ని తల పగలగొట్టారు, అది మీరు చేసిన ఏర్పాటు కదా. అదనమాట సంగతి. అసలు వాడు ఎంత చెడా తెలుసా? నీ అన్ని అనరాని మాటలని అన్నాడు, అందుకే వాడు పూర్తి చెప్పాం. మా అన్నయ్య చేసే అక్రమాల గురించి మాట్లాడి ఉంటాడు, అది మీరందరూ భరించలేక వాడిని చిత్తగొట్టారు. వాడు అంతస్తు మర్చిపోయి రెచ్చిపోయాడు, అందుకే అనుభవించాడు. మిస్టర్ రమేష్, అంతస్తులు తారతమ్యాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు. అయినా గతంలో మన అంతస్తు ఏంటో ఆస్తి ఏంటో తెలుసుకో. ఆస్తి అంతస్తు లేని వాడు ప్రశ్నించే హక్కు లేదా? సమాధానం చెప్తాను. పాపం రమేష్ అమ్మాయి వాళ్ళకి నిలదీస్తున్నావు. కిరణ్కి ఆవేశం ఎక్కువ, అనుభవం ఎక్కువ, అందుకే వివేకంతో ఆలోచిస్తున్నాడు. ఇది ఆవేశం కాదు, ఆవేదన. గుండెల్లో మన్నిచ్చి అగ్నికణం. ఈ రాటు తేలిన గుండెని అంత తేలికగా దెబ్బతిల్లదు. ఈ గొడవ కోసం ఆలోచిస్తూ నీ ప్రాణంగా తెచ్చుకుంటున్నావు. దీనికి న్యాయం ఉందా కిరణ్? న్యాయమా? అసలు న్యాయానికి అన్యాయానికి తేడా తెలియని ఈ మనుషుల మధ్య బ్రతకమని ఆ దేవుడు నన్ను శపించాడు. అందుకే ఈ మందు మత్తులో మునిగి నా మనుషుని చంపుకుంటున్నాను. వాడు సంతోషంగా ఉండాలని నేను అనుక్షణం ఆలోచిస్తుంటే వాడేమో నేను పెద్ద పిల్లలు అనుకుంటున్నాడు. తమాషాగా ఉంది రమేష్. వాడికి విజయ్ కిరణ్ ఎప్పటికైనా తన తప్పు తెచ్చుకుంటాడు, నిన్న అర్థం చేసుకుంటాడు. వాడి సంగతి వదిలే, మన సరుకు ఢిల్లీకి పంపించావా? ఆ పని పూర్తి చేస్తే నీ దగ్గరకు వచ్చాను. మొత్తం మొన్న టీవీని నీట్గా ప్యాక్ చేసి పంపించాను. అంటే 25 లక్షలు వస్తుందన్నమాట. అవును, ఒక్కొక్క టీవీ ఖరీదు 50,000. ఆ లెక్కన 100 టీవీలు ఖరీదు 25 లక్షలు. ప్రతి నెల 1000 టీవీలైనా మనం ఎగుమతి చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్న డబ్బు సంపాదించగలుగుతాం. సప్లై చేయాలి కానీ మన టీవీలు విదేశాలు కూడా పంపమని ఆఫర్లు వస్తున్నాయి. తొందరపడకు రమేష్, మన వ్యాపారం మీద పోలీసులు కన్నుపడకుండా జాగ్రత్త పడాలి. మన టీవీలో పంపులు పెట్టి ఆ టెరిస్టులకు అమ్ముతున్నామని ఆ బ్రహ్మదేవుడు వాడు కనిపెట్టాడు. ఇక ఈ పోలీసుకి ఎలా అనుమానం వస్తుంది? డైలాగ్ వద్దు, యాక్షన్ లో చూపించు. నీ సమర్థత మీద ఏమాత్రం తేడా వచ్చినా మనం కటకటాలు లెక్క పెట్టవలసి వస్తుంది. ఈ విందులో వినోదాలు మన కొత్త ఏం కాదు. ఇంతకీ ఆ చంద్రనాడు సంగతి ఏం చేశావు? అవును, వాడికి మన రహస్యాలు కొన్ని తెలిసిపోయాయి. ఎలాగైనా సరే వాడిని లేపేయాలి. వాడి కథ రాత్రి ముగిసింది అనుకున్నాను, కానీ సమయానికి అక్షరం వచ్చి వాడిని కాపాడాడు. జై సరిగ్గా 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నువ్వు వెట్టి పరిస్థితిలో ఎమ్మెల్యే కావాలి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. విజయ్, ప్రారంభమైంది. చంద్రం, అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నేను చూపించిన వాగేవంటే లెగిసిపోతుంది. చీకట్లో నడిచి వెళ్తుంటే వెనక నుంచి వచ్చి తొమ్మ దెబ్బ కొట్టడం మొదటనే కాదురా. ఇచ్చేవాడు నిన్ను పబ్లిక్ చెప్తే మాత్రం నీకు దిక్కెవడరా? మిమ్మల్ని దిక్కులాలు వాళ్ళు చేయాలి మీ మీద తిరుగుబాటు ప్రారంభించారు. మీ పాపాల చరిత్ర ఈ ప్రజలకు తెలియజెప్పి మీ అంతం చూసే వరకు నేను నిద్రపోను. చూడు, ఒకవైపే చూడు. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్కు, నేను వాడికే రిస్కు. నిద్రపోతున్న కాసుపాము లాంటి నన్ను తోక తొక్కి రచ్చగొట్టు. ఇక నీ గతి అదో గతే. ఎవరికి ఏది పడుతుందో
అన్నారు. ఇక నువ్వు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గాన్ని వేటుకుతుంటాం. టోటల్ గా మీ ముగ్గురు కలిసి ఈ దేశాన్ని వంతుల వారీగా పంచుకు తింటారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలవనివ్వను, గెలవలేవు. ప్రాణాన్ని నైవేద్యంగా పెట్టి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. తప్పు వెదజల్లి ఓట్లు కొంటాను. గూండాలను నియమించి నీలాంటి ఉగ్రవాదుల్ని ఉరి తీపిస్తాను. అవకాశం నేపథ్యంలో నేను ప్రజాప్రతినిధిగా పదవిని అందుకుంటాను. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. నీలాంటి నలుగురికి పదవులిస్తే ప్రపంచానికే ప్రళయం వస్తుంది. మంచితనం మాడి మసైపోతుంది, మానవత్వం కాని బూడిదైపోతుంది. నీలాంటి ఆవేశ పనుల్ని అతను తప్పుకుంటా రావడం మా ఆనవాయితీగా వస్తున్న మా ఆచారం. మా ఆనవాయితీకి మా ఆచారానికి అడ్డుగా వస్తే పసిపడబోయేది నువ్వు మాత్రమే. నువ్వెంత కొత్త చిచ్చుకొని గుర్తులు పెట్టినా ఈ ప్రజలు నీ మాట నమ్మరు. మా విజయాన్ని పొందడం తథ్యం. ఆ మార్గానికి అడ్డు వచ్చిన ఆనందరావుని పట్ట పగలు హత్య చేయించి అది ఆత్మహత్య అని నిరూపించిన రాక్షసుని నేను. నీకు ఆ గతి పట్టకుండా ఉండాలంటే నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. నిశ్చింతగా బతికే ఏర్పాట్లు నేను చేస్తాను. ఫ్రూటు జింక ముందు ఓడు. పడవనీడలో నిలబడి ప్రాణించుకునే పిరికివాడు కాదురా ఈ చంద్రం. సావునే సవాలు చేస్తాను, మిమ్మల్ని జీవోత్సవాలుగా మారుస్తాను. మీరు చేసుకున్న అగ్రగణంలో మిమ్మల్ని సమిధులుగా చేసి ఈ ప్రజాస్వామ్యానికి ప్రబుద్ధులుగా వెలిగిస్తాను. ఇక నుండి ప్రతి క్షణం ప్రతి దినం మీ గుండెల్లో నిద్రపోతాను, గుర్తుంచుకోండి. విజయ్, ఇక లాభం లేదు. వీడియో పెట్టుకుంటే వారికి చాలా ప్రమాదం. అందుకే వీడి కూడా అర్జెంటుగా దండపడిపోవాలి. అవును విజయ్, వీడు మనం 10 కాలాల పాటు పచ్చిగా ఉండాలంటే చిటి మంటల్లో మనం చలి కాగాలి. All right. వాడి చావుకి నేను ముహూర్తం పెడతాను. మిగతా ఏర్పాట్లు మీరు చూడండి. ఓకే విజయ్. ఓకే విజయ్. హలో యంగ్మెన్, ఎప్పుడు చావుల గురించి చంపడాల గురించే కాదు, కాస్త సరస్యం గురించి కూడా ఆలోచించండి. ఈ ఎవరు నువ్వు? నా ఇంటికే వచ్చి నాకే సలహాలు చెబుతున్నావు. ఇంద్రలోకం నుండి వచ్చిన చంద్ర సుకోరివా, లేక ప్రణయ లోకం నుండి వచ్చిన మదన మయూరివా? శృంగార సామ్రాజ్యాన్ని శాసించే గురువచని, ఇలాంటి దమ్ములున్న మగాళ్ళను ఆశించే ప్రేయసిని. ఆహా, అసాధారణమైన అందముతో మగాడిని మతిపోగొట్టే నువ్వు పని పట్టుకుని నా దగ్గరికి వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. మనసుపడ్డ మగాడి కోసం ఆడిది ఎంతటికైనా సాధిస్తుంది, ఎంతటి సాహసమైనా చేస్తుంది. ఆహా, అసలు మనకు పరిచయమే లేదుగా. ప్రణయానికి పరిచయం అక్కర్లేదుగా. అంటే మనది అపరిచితుల అనురాగ బంధమా? కాదు, వయసు జోరు వాళ్ళకు పోరు. తమాషాగా ఉంది నీ తీరు. కానీ నిషాగా ఉంటుందంటారు అందరూ. నీ అందమా? కాదు, మన బంధం. ఆహా, అయితే ప్రేమ శాస్త్రాన్ని పూర్తిగా చదివేమన్నమాట. ఎస్, అన్ని శాస్త్రాలు ఆఖరి అధ్యాయం వరకు అవలోకగా చదివేశారు. 66 కళల్లో ఆరితేరిన వాడిని నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావే. ఇంతకు నీ వివరాలు ఏం చెప్పలేదు. నా పేరు మీనా, మనసు వెన్నెల వాన, వయసు తేనెల సోన. అదిరింది. ఈ మాత్రానికేనా? గులాబీల గులాయింపును గుండెల్లో దాచుకొని, సంపంగన సౌరవాన్ని గంధములా పూసుకొని, మల్లెపూల మత్తును విరజాజుల పొత్తును అందంగా అత్తుకున్న ఓ సోగకొండల సుందరి, నీకిదే నా స్వాగతం. వావ్, పర్వాలేదే, కరకోట్లా కనిపిస్తావే కానీ నువ్వు కూడా ఇక్కడివే. నా రసకత్వాన్ని గురించి చెప్పవలసింది ఇప్పుడు కాదు, మరిప్పుడు చెప్పాలి. నేనేమిటో పూర్తిగా తెలిసిన తర్వాత. అంటే నువ్వేంటో తెలుసుకోకుండానే నీ దగ్గరకు అయితే వచ్చాననుకుంటున్నావా? మరెందుకు ఆలస్యం? రా, come on.